#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. @alwaysmaulik. సార్, నాకు స్మోకింగ్ అలవాటు లేదు, కానీ డైలీ నేను షాప్ కి వెళ్తాను. మాది పాన్ షాప్. అక్కడ స్మోకింగ్ చేసే వాళ్ళ వల్ల నేను బ్రీత్ చేస్తున్న ఎయిర్ కూడా స్మోక్ తో నిండి ఉంటుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? స్మోకింగ్ చేయడం వల్ల డెఫినెట్ గా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా హెయిర్ గ్రోత్ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే గనుక మీరు డైరెక్ట్ గా స్మోక్ చేయకున్నా కూడా, ఒకవేళ మీ ఫ్రెండ్స్ బాగా స్మోక్ చేస్తుంటారు, మీరు వాళ్ళ మధ్యలోనే కూర్చొని ఉంటారు అనుకోండి, లేకపోతే మీరు చెప్పినట్లు మీది పాన్ షాపు అండ్ మీరు ఎప్పుడూ స్మోకర్స్ చుట్టుపక్కలనే ఉంటారు, అటువంటి సిచ్యువేషన్ లో కూడా మీరు ప్యాసివ్ స్మోకింగ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మీరు యాక్టివ్ గా స్మోక్ చేయకున్నా కూడా వాళ్ళు వదిలే పొగ ఎంతో కొంత మీ లంగ్స్ కూడా చేరుతుంది. దానివల్ల మీకు తెలియకుండానే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంతో కొంత మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మీ హెయిర్ మాత్రమే కాదు, మీ హెల్త్ కూడా మంచిది కాదు. సాధ్యమైనంతగా ఈ పనిని అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల ప్రధానంగా జరిగేది ఏంటి అంటే రక్తనాళాలు కుచించుకుపోవడం, అంతేకాకుండా గుండె అండ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా పెరిగిపోతాయి. సో జస్ట్ హెయిర్ కోసం మాత్రమే కాకుండా మీరు మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ స్మోకింగ్ జరిగే ఏరియా నుంచి కొంచెం తప్పించుకొని తిరగడం మంచిది.